హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. యూఎస్ఏలో ఓపెన్ అయిన పెద్ద బుకింగ్స్. 3 సినిమాలు రిలీజ్ అయిన టాలీవుడ్ కి ఒక్క హిట్ కూడా రాలేదు. ఓపెనింగ్స్ లో వెనకబడ్డ ధనుష్ కరా ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్త ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. రీసెంట్ రిలీజెస్ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి పెద్ద విషయానికి వస్తే యూఎస్ఏ రిలీజ్ కి ఇంకా 1 మంత్ కి పైగా టైం ఉన్నప్పటికీ కూడా బుకింగ్స్ అయితే ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అండ్ ప్రైజెస్ చూస్తే షాక్ అవుతారు. ఐమాక్స్ లో ఏకంగా $35 వరకు టికెట్ ప్రైస్ పెట్టారు. ఐమాక్స్ అంటే చాలా తక్కువ షోలే పడతాయి కాబట్టి ఎక్స్టీ చూసుకుంటే ఇది కూడా $30కి పైగా పెట్టారు. తక్కువ టికెట్స్ తో ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది ఎక్స్టీ షోస్ నుంచే. సర్లే అని స్టాండర్డ్ ప్రైస్ చూసుకుంటే $25 వరకు పెట్టారు. ఇవైతే సినిమాపై ఉన్న హైప్ కి తగ్గ నెంబర్స్ అనే చెప్పాలి. బట్ రిలీజ్ అయిన 2-3 రోజులకే నార్మల్ ప్రైజెస్ పెట్టేస్తే రంగస్థలం రేంజ్ లో లాంగ్ రన్ లో అయితే కుమ్మేయడం ఖాయం. ఇక దురంధర్ విషయానికి వస్తే మూవీ ఖచ్చితంగా నార్త్ అమెరికాలో 30 మిలియన్ దాటి 35 మిలియన్ వరకు వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేసింది ఈ ట్రేడ్. అయితే మూవీ ఎక్సలెంట్ రివ్యూస్ తెచ్చుకున్నా పార్ట్ 1 తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా రీవాచ్ వాల్యూ అయితే తక్కువగానే ఉంది. దాంతో రిపీట్ ఆడియన్స్ కూడా తగ్గడంతో 30 మిలియన్ అయితే క్రాస్ చేయలేకపోయింది. ప్రస్తుతానికి రోజుకి $15,000 నుంచి $20,000 మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు నార్త్ అమెరికాలో $28.5 మిలియన్ల కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు 29 మిలియన్లు టచ్ చేస్తే రికార్డుగా చెప్పొచ్చు. ఇక అటు వరల్డ్ వైడ్ గా చూసుకున్న 1800 కోట్ల మార్కుని ఇంకా అందుకోలేదు. ప్రస్తుతానికి ఇండియన్ సినిమాల పరంగా దంగల్ అండ్ బాహుబలి 2 1-2 ప్లేసెస్ లో ఉన్నాయి. ఇక ధనుష్ కరా సినిమాకి వస్తే డే 1 సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో బుకింగ్స్ అనేవి స్లోగా డౌన్ అవుతూ వచ్చాయి. సో డే 1 అయితే ఇడ్లీ కడాయి కంటే కూడా తక్కువ నెంబర్ పెట్టింది ఈ సినిమా. దాంతోపాటు డే 2 భారీగా డ్రాప్ అయింది. దాంతో డే 1 కొట్టాల్సిన 20 కోట్లు 2 రోజుల్లో కొట్టింది ఈ సినిమా. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో 1.5 కోట్లు, ఆంధ్రలో 1.4 కోట్లు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 2.9 కోట్లకి చేరుకుంది. షేర్ 1.45 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3.05 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 11 కోట్ల గ్రాస్, కర్ణాటక 1,25 లక్షలు, కేరళ 25 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 15 లక్షలు కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 5 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 డేస్ కి గాను వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 20.5 కోట్లకి చేరుకోగా షేర్ 9.35 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 40 కోట్లు కావడంతో మరో 31.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో సినిమా డిజాస్టర్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే గాయపట్ట సింహం, జెట్లీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవగా జెట్లీతో పోలిస్తే గాయపట్టి సింహం కాస్త బెటర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా నెంబర్ పరంగా వెనకబడింది. ముందుగా గాయపట్టి సింహం విషయానికి వస్తే నైజాంలో 45 లక్షలు, ఆంధ్ర 37 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 82 లక్షలకి చేరుకుంది. షేర్ 40 లక్షలు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో 41 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1,23 లక్షలకి చేరుకోగా షేర్ 60 లక్షల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 7.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ నెంబర్ బట్టి చెప్పొచ్చు సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ కాబోతుందో. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక జెట్లీ విషయానికి వస్తే నైజాంలో 68 లక్షలు, ఆంధ్రలో 52 లక్షలతో ఓపెన్ అవడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 1.2 కోట్లకి చేరుకుంది. షేర్ 60 లక్షల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు, ఓవర్సీస్ లో 50 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1.9 కోట్లకి చేరుకోగా షేర్ 90 లక్షల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్లు కావడంతో మరో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి మూవీ ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.